ఇప్పుడు 100 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాలేదు కాబట్టి వివిధ సందర్భాల్లో అదేవిధంగా సభలలో ప్రభుత్వ కార్యాలయాల్లో అంటే కార్యాలయాల్లో ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఒక ఎగ్జామినేషన్ రాస్తుంటాం, వాడు క్లాస్ ఫస్ట్ వస్తుందని మనకు తెలుసు. వాడు ఆల్ టికెట్ దాచేసో లేదా పెన్ లాక్కునో లేదా వాడికి ఏమో ఇంకేదో కోతి పని చేసో వాడిని ఎగ్జామ్ రాయనివ్వకుండా చేయడం వల్ల నువ్వు సక్సెస్ సాధిస్తానంటే దట్స్ యువర్ చాయిస్. కానీ వాడికన్నా నేను బాగా చదివి వాడికన్నా ఉత్తీర్ణత తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే నువ్వు డ్రైవ్ అవుతుందో అది ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంటాను నేను. అంటే నీకు ఒక మనిషి బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే దానికన్నా అప్లిఫ్ట్ అవ్వడానికి నువ్వు ఏం ప్రయత్నించాలి. ఇప్పుడు జర్నలిస్టులు అందరూ ఎవరి పేరు చెప్తాం, ఎడిటర్ రామ్ గారి గురించి చెప్తాం. ఎందుకు చెప్తాం మనం? ఈ హెస్ క్రియేటెడ్ సమ్ బెంచ్ మార్క్. ఓకే, సో అట్లా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళడంలో మనం యొక్క పరిపక్వత, మన యొక్క సామర్థ్యం మనం ప్రదర్శించకుండా ఆయనలా నేను అయిపోవాలంటే ఎడిటర్ రామ్ గారి వాళ్ళ నుంచి ఆర్టికల్స్ రాకపోతే చాలు, నేను ఆయనకన్నా పెద్ద ఆర్టికల్స్ రాస్తాను అంటే అర్థం ఉందా? అలా ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆద్యంతం ప్రజల దృష్టిలో చెడ్డవాణి చేసే కార్యక్రమం తప్ప వీళ్ళు మంచి చేద్దాం అనే కాన్సెప్ట్ ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చారు. నో కాంట్రడిక్షన్. నువ్వు కంపారిజన్ ఎందుకు చేసుకుంటున్నావు? గతంలో లోకేష్ గారు 13 లక్షల మంది ఉంటే 3 లక్షల మందికి ఇచ్చారని ఎద్దేవా చేసినావు. మరి మీరు చేసిన పని 465 కోట్లు తీసి 15,000 చొప్పున అయితే 2,90,000 మందికి ఇచ్చారు. నేను అంటుంది ఏంటంటే ఇది నువ్వు కంపారిజన్ పాలిటిక్స్లో ఏముంది? సార్ ఆ పథకాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం, ఇంకొక 5,000 ఇస్తాం, ఇది మంచి చేయడం. అప్పుడు లెక్కలు ఎవరు అదే ఉన్న వాళ్ళందరికీ ఇస్తారా? దీనికన్నా ముందు ఎలివేషన్స్ ఏంటి? ఆటో డ్రైవర్లకు ఇస్తాం, క్యాబ్ డ్రైవర్లకు ఇస్తాం, లారీ డ్రైవర్లకు ఇస్తాం, తొక్కిస్తాం, తోటకూర ఇస్తాం. గతంలో చంద్రన్న బీమా పథకం మీరే ఇచ్చారు, అందరికీ ఇన్సూరెన్స్లు ఇచ్చారు. ఎవరన్నా కాదన్నామా? అది ప్రభుత్వ పథకం. కానీ దాన్ని కంటిన్యూ చేయకుండా మీరు చేసే పనులు ఏమైతే ఉంటాయో వాటి గురించి ఆలోచించారు. అంటే పెద్ద గీత చిన్న గీత కాన్సెప్ట్లో మీరు ఎప్పటికప్పుడు 100 నియోజకవర్గాల్లో లేకపోతే 150 నియోజకవర్గాల్లో లేకపోతే 175 జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు కాబట్టి మేము అక్కడ అన్నీ డ్యామేజ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ కాకుండా మీరు ఏం చేస్తారన్నది, ఏం చేయబోతున్నారు అన్నది మీరు చెప్పింది చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు ప్రజలకు ఛాన్స్ ఇవ్వండి కంపారిజన్. ఇదే జగన్మోహన్ రెడ్డి చేసాడు కదా, నా మేనిఫెస్టో ఇదే, ఇంతకన్నా నేను ముందుకు వెళ్ళలేను. ఈ మేనిఫెస్టో ప్రకారం ఇంత ముబ్బడి భారం రాష్ట్ర ఖజానా మీద పడుతుంది. వాళ్ళు చెప్తారన్నది మీరు నమ్మితే మీరు మోసపోయినట్టే. అలా మీరు చెప్పే సామర్థ్యం ఎక్కడుంది మీ దగ్గర? అది చేయమంటే అది తప్పన్నీ చేసుకుంటూ ముందుకు పోయి ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఏటీ చేయలేదంటే ఎత్తికెత్తుకున్న భారం మీరు. గతంలో శ్రీలంక అయిపోయింది, జమ్మాంబ అయిపోయిందని చెప్పింది మీరు. ఇప్పుడు నిన్న ఆ తెలివి తక్కువ పేపర్ రాసిన రుణం తీసుకుంటున్నామని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ తెలివి తక్కువ పేపర్ రాసిన వార్త చూస్తే నిన్న కడుపు కనం తింటాడు, గడ్డి తింటాడు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సాధారణంగా చెప్పేది ఏంటి, అమర్త్య సేన్ గారు కానీ లేదా రఘురామ్ రాజన్ గారు కానీ ఇలాంటి గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉంటే సైకిల్ రొటేట్ అవుతుంది, ఫైనాన్స్ చక్రం తిరుగుతూ ఉంటుంది. దానివల్ల నీకు కొనుబడి శక్తి పెరిగితేనే ఆదాయ వనరులు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, ఉత్పాదకత పెరుగుతుంది. ఇది సింపుల్ లాజిక్ వాడతాం. మీరు గతంలో అమ్మఒడి ఇస్తే నాన్నకు బుడ్డని అవహేళన చేసినప్పుడు ఇవాళ మీరు అమ్మఒడి ఇవ్వగానే కొనుగోలు శక్తి పెరిగిపోయి జీఎస్టీ పెరిగిందంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఓ సంవత్సరం పాటు మీరు అమ్మఒడి ఇవ్వలేదు, దానికి తగ్గట్టుగా తల్లికి వందనం. ఓ పక్క మీరు తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పే దగ్గర 5,250 కోట్లు ఎక్స్‌చెక్కర్ బడ్జెట్లో మీరు అలొకేట్ చేసింది తక్కువ అమౌంట్ ఉంది. కానీ మీరు ఏ విధంగా పాసిఫై చేస్తున్నారు? 5,000 రూపాయలు ఇచ్చారు ఈడ్చి కొడితే సంవత్సరాల టైంలో రైతులకి. ఇవి మీరు దీంతో జీఎస్టీ పెరిగిపోయిందంటే అరే జీఎస్టీ ఎంత వసూలు అవుతుందని అగ్రిగేట్ ఒక క్వార్టర్కి మైనస్లో ఉన్న జీఎస్టీ మొన్న క్వార్టర్ నుంచి పుంజుకుంది, 2 క్వార్టర్ల నుంచి పుంజుకుందంటే దీనివల్ల కారణం సంక్షేమం ఇచ్చింది. అందువల్ల అంటే ఒక పక్కన సంక్షేమం ఇచ్చింది నువ్వే రైట్ అని చెప్పినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందని కాంట్రడిక్షనే కదా. మీరేం చెప్పారు? శ్రీలంక అయిపోయింది. తలా తోకలేని వార్తలు, తలా తోకలేని రాతలు, తలా తోకలేని ప్రవర్తన నియమాలు ఉన్నాయి ప్రభుత్వాల్లో. ఏమని చెప్పాలి మనం? ఓ పక్క ఇచ్చారని చెప్తున్నారు, ఇచ్చిన దానికి వీళ్ళే ఎద్దేవా చేస్తూ గత ప్రభుత్వం నవాలని చేసి మళ్ళీ అదే తప్పు వీళ్ళు చేస్తే ఏం చెప్పాలి మీరు చెప్పండి? తల్లికి వందనం ఇచ్చాం కాబట్టి తల్లులందరూ సంతోషంగా ఉన్నారు, బంగారం తీసుకున్నారు, అదేవిధంగా వెహికల్స్ తీసుకుంటా ఉన్నారు, పిల్లల కోసం సైకిల్ తీసుకుంటా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర చూశాను, న్యూస్లో మీరు చూసే ఉంటారు, 2 చిన్నపిల్లలు బ్యాంక్కి వెళ్ళి సైకిల్ లోన్ కావాలి మాకు, ఏం చేస్తారని అడిగారు. వాళ్ళు చిన్నపిల్లలు 2. అంటే వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇస్తుందని కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసించండి. ఏముంది మీ దగ్గర అంటే బంగారం తీసుకొస్తానండి, ఏదో ఇంట్లో గొలుసేదో ఉంటుంది తీసుకొస్తాం, ఇస్తారా అని అడుగుతున్నారు. అంటే దే ఆర్ లాజిక్, యూ నీడ్ టు అండర్స్టాండ్. అలా ప్రజలు చైతన్యవంతులే ఉన్నారు. మనం ఏం చేస్తున్నామో తెలియకుండా ఉన్నారా? సంవత్సరం పాటు సంక్షేమం ఇవ్వలేదు,
ముక్కుతూ మూలుగుతో ఈ సంవత్సరం మొదలెట్టి ఏమేం చేస్తున్నారో మాకు తెలుసు, మీకు తెలుసు. ఒక పక్క ఆర్టీసీ ఉచిత బస్సు వస్తుందని చెప్పారు, ఎన్ని బస్సులకి ప్రయాణానికి వసతి లేదని చెప్తున్నారు. ఇంకో పక్క ఆటో వాళ్ళు గొల్లు నేడుస్తున్నారు. అరే బాబు మాకు జీవనోపాధి పోతుంది దీనివల్ల అని చెప్తే వాళ్ళు కళ్ళు తిరిగి తిరిగా నేను 15,000 ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఓనర్లకు ఇచ్చారా? డ్రైవర్లకు ఇచ్చారా? జస్ట్ లైక్ కౌలు రైతులకి మన పవన్ కళ్యాణ్ చేసిన గిమ్మికే మీరు ఇండైరెక్ట్ ఇంప్రూవ్డ్ వెర్షన్లో ఆటో డ్రైవర్లకు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి తల్లికి నేను తల్లికి వందనం ఇస్తానని చెప్పాడు, అవునా కదా? పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్క ఇస్తానని మీరు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఈ లెక్క అంతా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. నాన్న చెప్పిన మాటలు కొడుకు వెండు, కొడుకు చెప్పిన మాటలు మనకు అర్థం కావు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేస్తాం, మా వల్ల అన్నీ జరిగిపోతున్నాయంటే ఏం చెప్పాలో మీరే చెప్పండి నాకు. ఇదే లోకేష్ గారు 3 లక్షల మందికి ఎత్తడా ఎంతమంది ఉంటాయని చెప్పి లెక్క చెప్పింది ఆయనే. ఇవాళ మళ్ళీ ఏం చేసిన పని ఏంటంటే 2,90,000 మందికి దగ్గర 3 లక్షల మంది అని అనుకుందాం. ఇది ఇచ్చి మెయిన్ రైట్ ఆడు రాంగ్ అంటే ఏం చెప్పాలి నేను? ఇలా కాలక్షేపం చేసుకుంటూ మీరు 15 నెలల పొద్దు సాగింది. ఇంకా సాగుతానంటే ఇంకా 3.5 ఏళ్ళు ఇరవై కానీ దేం పని. వీళ్ళ దగ్గర ఒకటే ఉంటుంది, ఇటు తిప్పి అటు తిప్పి. ఇది గట్టిగా మనం అడిగాం అనుకోండి, హూ కిల్డ్ బాబాయ్ 1వ అధ్యాయం, 2వ అధ్యాయం తల్లికి చెల్లికి అన్యాయం, 3వ అధ్యాయం డాక్టర్కి మాస్క్ ఇవ్వకుండా చంపేశారు, 4వ అధ్యాయం ఎమ్మెల్సీ గడ్డి ఒక నౌన చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడు, 5వ అధ్యాయం తల్లికి చెల్లికి అన్యాయం. ఇది తప్ప ఇంకేమైనా కొత్త చాప్టర్లు ఉన్నాయా? ఇప్పటికీ అదే కలెక్షన్. మేము టీవీ డిబేట్లకు వెళ్ళినా ఇదే చేస్తా. ఇది తిప్పి వ్యక్తిగత 11వ రోజు దినం భోజనాలు, నా దినం భోజనాల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర పరిపాలన మీద చూసుకుంటారు బాబు అని చెప్పరు. నేను డిబేట్లో నాకు ఒకటి తగిలేదు. ఎంత ఘోరం అంటే, అరే బాబు సంక్షేమ పథకాలు ఎవడైనా పేరు చెప్పాలంటే రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం, జనతా వస్త్రాలు ఇలాంటి చెప్పొచ్చురా. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు లేదా ఆరోగ్యశ్రీ, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇలాంటివో చెప్పారు. మీరేంటి చేశారా చెప్పి చంద్రబాబు గారు చేస్తున్నాడు. గూగుల్లో ఎత్తుక్కుంటాడు నన్ను. ఆ పార్టీ అధికారికే తెలియదు, నన్ను గూగుల్లో ఎత్తుక్కోమంటున్నాడు. ఏంటి చెప్పాలి నేను? చెప్పండి. మళ్ళీ కోపం ఒకటి. మీ మీద కూడా టీడీపీ సోషల్ మీడియా ఒక వీడియో కూడా చేసింది. చేయలేదు సార్. నా మీద 16 మంది దాకా బతుకుతున్నారు. బతకనే ఉండాలి, బతుకుతారు, మనం ఏం చేస్తాం? నేను నన్ను తిడితే ఆనందపడి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, నేను ఏమైనా సెకండ్ కోటేశ్వరరావు గారు నేను చెప్పి ప్రవచనాలని మీరు వినాలని ఏమైనా శాసనం అయితే లేదు కదా. నచ్చిన వాళ్ళు అంటారు, నచ్చిన వాళ్ళు తిడుతూనే ఉంటారు. వినమని లేదు, వినొద్దని చెప్పండి. నేను ఎవరిని బలవంతం పెట్టట్లే. నన్ను కూడా తిడుతున్నానని చెప్పి నేను ఎక్కడే ఆగే ప్రయాణం ఉండదు. రెడ్ బుక్లో కూడా మీ పేరు ఉండొచ్చేమో. ఉన్నాయండి. రెడ్ బుక్లో అయితే ఆరెంజ్ బుక్లో 2 ఊరేసిమ్మనండి, లేదా కొట్టి చంపేమన్నాడు. ఏముంది? నేను శాశ్వతంగా నిఘంటూ రాసుకుని వచ్చేవాడు, శాశ్వతంగా బతికుంటాను దేశంలోనే. మీకు భయం లేదంటారా? ఎప్పుడో చెప్తుంటాను ఇవాళ సత్తే రేపు 2వ రోజు అని. ఎవరికి భయం పడాలి సార్? నేను ఏ భ్రూణ హత్యలు చేసేవని భయం పడాలి, లేకపోతే మనం ఏమైనా దొంగతనాలు చేసేవని భయం పడాలి, లేకపోతే ఎవరైనా తక్కువ చేసేవని మాడాలా? ఇది ప్రజాస్వామ్యం. నాకు ఇచ్చిన రాజ్యాంగ హక్కుని నేను వినియోగించుకుంటున్నా. రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడం తప్పు అంటే నేనేం చేయలేదు దానికి. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నకి ఏం చెప్తారు? సూర్యుడికి ఇలా చేయడ్డు పెట్టి నేను మొత్తం కాంతిని ప్రపంచానికి రాకుండా అయిపోయినన్న మాట ఎంత నిజమో, అది జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయడానికి వీళ్ళెవరు? ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజలకి నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే వేయరు. కానీ వీళ్ళు ప్రజాస్వామ్యం చేతిలో తీసుకుని వీళ్ళే శాసించేస్తాయి అంటే ఏం చెప్పండి? వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు 5 సంవత్సరాలకి. ఈ 5 సంవత్సరాలకి నిజమే మీకు జగన్మోహన్ రెడ్డి ఎక్కర్లేదు అనుకున్నాం, మీకు పట్టం కట్టాం. ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేస్తేనే కదా నెక్స్ట్ రెన్యువల్ అవుతుంది మీకు. ఎయిర్టెల్ మొబైల్ ఆడుతూ ఉంటారు సార్, సర్వీస్ బాగుందంటేనే రీఛార్జ్ చేస్తారు, లేదంటే హెడ్ దిక్కుమాల్ ఫోన్ అని చెప్పి జియోకి పోతారు, లేదంటే ఐడియాకి పోతారు. ఈ ఆప్షన్ ప్రజలకు ఉండదా? ఒక నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలకు హింట్ ఇస్తున్నారట, జగన్మోహన్ రెడ్డి 80% రాకూడదని చెప్పేసి. ఎమ్మెల్యే కూడా భయపడుతున్నారు అనుకోవచ్చా? భయంతోనే వీళ్ళకి మొదలైంది సార్ దుకాణం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోలేము కాబట్టే మనం ముగ్గురం కలిసి వెళ్ళాలి. మనకు చిన్నప్పటి నుంచి చెప్పి కథే సార్, 4 ఎడ్లు పులి కథ మీకు తెలుసు కదా. 4 ఎడ్లు కలిసి ఉంటేనే పులిసి కొడతాయి. 4 ఎడ్లు విడ్డాయి అనుకోండి, పులికి సమాధానం మామూలుగా చెప్పదు ఎడ్డు ఒక్కొక్క దానికి. ఎద్దుకి భయం ఉంది, పక్కోళ్ళు లేకపోతే అన్నది. పులి ఎప్పటికీ భయం పడదు. మాటు వేసుకుని ఎదురు చూస్తుంటే దొరికితే వేసేద్దామని. దాని కాన్సెప్ట్ అదే ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మనమే ఉండాలా కూటమిలో. పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా ఏటీ చేత కాదు సార్. అతను నిజంగా చెప్తున్నాడు, ఒక 14 సంవత్సరాలు ఒక పార్టీ
సింగిల్ డిజిట్కే కన్ఫర్మ్ అయిన పార్టీ కింద మీరు అభివర్ణించండి. ఓకే. ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ ఇవే నియోజకవర్గాలు శాశ్వతం కాదు, ఈ పునర్విభజనలోనూ కొత్త నియోజకవర్గాలు పెరగవచ్చు, లేకపోతే మీకు ఇక్కడ శాశ్వతం కాదు, ఎక్కడ పని ఉంటే అక్కడ మారుస్తానని చెప్పిన దగ్గర నాకైతే పవన్ కళ్యాణ్ కోడిపేటలా కనబడుతున్నారు అక్కడ. ఎందుకంటే మీరు ఈ రోజు దాకా చూసుకోండి, కుప్పం స్థానికంగా నియోజకవర్గం ఎవరికంటే చంద్రబాబు గారు, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి. ఇందులో ఒక లాజిక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఉన్నంతకాలం పులివెందుల్లో కాదు. అలాగే మీరు లోకేష్ గారిని తీసుకోండి, ఆ నాన్నగారు కుప్పంలో ఉన్నారు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలు ఆయన ఉన్నాడు కాబట్టి ఈయన మంగళగిరి ఎంచుకున్నాడు. కానీ ఎంచుకున్న నియోజకవర్గం ఒకసారి ఓడిపోయినా మళ్ళీ మంగళగిరి నిలబడ్డాడు. కానీ స్థిరం లేని పవన్ కళ్యాణ్ మా చంద్రపూడి గారు ఉన్నారు అక్కడ వైజాగ్లో, ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన ఆయన 1,00,000 మంది సభ్యత్వ నమోదు చేసుకోకుండా లటక్కని ఇక్కడ నాకు అనుగుణంగా నేను గెలిచేస్తానన్న ధీమతో అక్కడికి వెళ్ళాడు. నన్ను గీసి పంపించారు. గాజువాక తర్వాత భీమవరం అదే పరిస్థితి అయింది. ఇక్కడ ఈరోజు వర్మగారి త్యాగంతో పెట్టాపురంలో గెలుచుకుని వచ్చాడు. వర్మగారు రాజకీయ సన్యాసం తీసుకుంటానని నేను చెప్పలే కదా. అవును. రేపొద్దున పెట్టాపురంలో ఈ కూటమి సక్సెస్ అవ్వదు, 15 ఏళ్ళు ఉంటారు, నేను కాదంటలే. కానీ వర్మ నేను రాజకీయం తృణంగా వదిలేస్తాను, నేను నిలబడినని ఎక్కడ చెప్పలే కదా. ఆయన ఇండిపెండెంట్గా కూడా గెలిచిన నేపథ్యం ఉంది. మళ్ళీ నియోజకవర్గం లేని లోటు ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఎక్కడ ఏ ప్రాతిపదిక మీద ఈ 5 సంవత్సరాలు పనితీరే చూద్దాం. నిజంగా పెట్టాపురం అంత తిరగబెట్టేస్తే ఆలోచించుకోవచ్చు. వర్మగారే నేనే చేశానని ఇప్పటిదాకా చెప్పుకుంటుందేరా, ఏం చేశాడో కాలం నిర్ణయిస్తుంది. ఒక నియోజకవర్గ మార్పులో పరిస్థితి ఎవరికి నెగిటివ్ అవుతుంది? మళ్ళీ పవన్ కళ్యాణ్కి నియోజకవర్గం లేని వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పుకోవడం. అంచేత రాజకీయాల్లో శాశ్వతంగా ఒక లెగసీని ఏర్పాటు చేసుకోవాలన్నా ఒక నియోజకవర్గంలో చూడండి, సచిన్ టెండూల్కర్ హోమ్ గ్రౌండ్ ముంబై అంటాడు. ఇట్లా వాళ్ళు ఎందుకు అక్కడ హోమ్ గ్రౌండ్ అంటారంటే వెస్ట్ బెంగాల్ లార్డ్స్, మళ్ళీ నాకు హోమ్ గ్రౌండ్ అంటాడు సౌరవ్ గంగూలీ. సో ఇట్లా సామర్థ్యం ఎక్కడున్న ప్రదర్శన నియమాలకి అనుగుణంగా ఉన్న దగ్గర మీరేం చెప్పినా చెల్తారు. సామర్థ్యం సింగిల్ డిజిట్. నాకు ఖచ్చితంగా తోడు నీడ సినిమా తెలుగుదేశం లేకపోతే దిక్కు దేవాలని నేను పార్టీ ఎవరంటే జనసేన. ఈ రోజుకి కూడా ఒక పర్సనల్ ఎంటిటీ లేదు. పర్సనల్ ఎంటిటీ లేదు దగ్గర ఒక పారాచూట్ బ్యాచ్ 13 మందిని తెలుగుదేశం వాళ్ళు ఇస్తేనే బతికి బట్టకట్ట ముందుకు వెళ్తున్నారు. ఇది చాలాసార్లు చెప్పాం మనం. క్యాండిడేచర్లు కూడా ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ చేసుకోలేని నిస్సాయ స్థితిలో జనసేన పార్టీ ఉంటే ఎక్కడికి ఈసారి రోడ్డు కాబట్టి నెక్స్ట్ టైం ఒక 50-60 అడుగుతారు. ఇదే ఓ పార్టీ పెట్టి 50-60 దయాదారం భిక్షలుతున్నా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పార్టీ, ఓ పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు దాకా స్వతంత్ర ప్రతిపత్తి లేని ఏకైక పార్టీ ఏదంటే జనసేన. మొదట బీఎస్పీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎన్ని పార్టీలు లేవు. ఒక వైఎస్ఆర్సీపీ తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పార్టీతో పొత్తు పోయాడు కేఏపాలను వదిలేసి. వీళ్ళు పట్టుకుని రాజకీయాలు శాశ్వతంగా ఇలా విధంగా 15 ఏళ్ళు శాశ్వతంగా మేము అంటామంటే ఎవరు వలన? మీకు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం ఉందంటారు 26లో? అయినప్పుడు చూద్దాం సార్. ఓకే. పొలిటికల్ ఆస్పిరెంట్స్ లేకుండా ఎవరు లేరు కదా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆస్పిరెంట్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.